హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శైలజ. ఈరోజు నేను మీకోసం కలీస్తో లెహంగా అనేది తయారు చేసే విధానం చెప్పాలి అనుకుంటున్నాను. నేను తీసుకున్న శారీతో చేసినటువంటి లెహంగా ఇదండి. ఈ విధంగా ఉంటుంది. కాకపోతే బోర్డర్స్ అనేది ఏమీ లేకుండా ఉండే శారీ అయితే బెటర్గా ఉంటుంది. ఫ్లోరల్ డిజైన్ లేదా ప్లెయిన్ శారీస్, చిన్న బోర్డర్ అయితే పర్వాలేదు. నాకు కొంచెం బోర్డర్ వచ్చింది, కొంచెం ఇబ్బంది కలిగింది. లేదంటే ఇంకా గేర్ ఎక్కువ వచ్చి ఉండేదండి. ఇవి మెజర్మెంట్స్ అండి లెహంగా కనింది. ఈ విధంగా శారీ తీసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ కటింగ్ విధానం చూద్దామండి. ముందుగా లెంత్ తీసుకోవాలండి. లెంత్ వచ్చి 45 - 2 43 తీసుకోవాలి. ఇలా 4 ఫోల్డ్స్లో తీసుకున్నానండి. క్రాస్ ఫోల్డ్ అనేది కాకుండా స్ట్రేట్లోనే తీసుకున్నాను. వేస్ట్ అనేది 9.5, లెంత్ వచ్చి 43. ఈ విధంగా తీసుకోవాలి. లాస్ట్లో అనేది 1.5 ఇంచ్ అనేది కర్వ్ తీసుకోవాలి. లేదు అంటే స్ట్రేట్గా వచ్చేస్తుంది, లెహంగాకి అంత అందం రాదు. అందుకని ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వేస్ట్ దగ్గర అనేది కూడా ఒక 1 ఇంచ్ అనేది డౌన్ తీసుకోవాలి. విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి ఈ సైడ్లో మిగిలిపోయిన పీస్లు అనేది ఇలా రివర్స్లో వేసుకోవాలండి. ఇక్కడ జాయిన్ చేసుకుంటే వేస్ట్ దగ్గర సన్నగా ఇట్లా వేస్తే మనకి కింద గేర్ అనేది ఎక్కువ వస్తుంది. వేస్ట్ 38 అండి, డివైడెడ్ బై 15 కలీస్ కావాలనుకుంటున్నాను. అందువల్ల డివైడెడ్ బై 2.5 అవుతుంది. ప్లస్ హాఫ్ ఇంచ్ కలుపుకోవాలి, 3 ఇంచెస్ అవుతుంది. 3 × 15 కలీస్ కావాలి అనుకుంటున్నాను నేను ఈ సారీకి లెహంగా కోసం. యాక్చువల్గా చెప్పాలి అంటే కలీస్కి ఎప్పుడు డైరెక్ట్గా మెయిన్ క్లాత్ తీసుకోకూడదండి. లైనింగ్ అనేది లేదా ఏదైనా కొంచెం థిక్గా ఉండేటటువంటిది తీసుకోవాలి. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మనం ఎన్ని కలీస్ కావాలన్నా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను కాటన్ లైనింగ్ అనేది తీసుకున్నాను. ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూద్దాం. లెంత్ ఫస్ట్ తీసుకోవాలండి. మనం లెంత్ 45 అనుకున్నాం కాబట్టి ఇది మెయిన్ బేస్ కాబట్టి 45 + 1 ఇంచ్ 46 అనేది వచ్చేటట్టు చూసుకోవాలి. నేను పైన 3 ఇంచెస్, కింద అనేది 10 ఇంచెస్ తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే శారీలో బార్డర్ వచ్చింది కాబట్టి. లేదంటే 12 or 15 మీరు కింద ఎంత ఎక్కువ తీసుకుంటే అదే మెయిన్ గేర్ ప్లేస్ అనేది. పైన మిడిల్లో 3 అనేది చూసుకోవాలి. 3 ఇంచెస్ తీసుకొని దానికి స్ట్రేట్గానే మిడిల్ 1 రావాలి. అలా ఈ విధంగా తీసుకోండి. ఇప్పుడు నేను పైన 3 ఇంచెస్, అటు 1.5 ఇటు 1.5 అనేది పెట్టుకుంటాను. స్ట్రేట్ లైన్ ఇది మెయిన్ బేస్ అండి. కరెక్ట్ 1.5 + 3 ఇంచెస్. దీనికి మిడిల్లోనే నేను 10 అనుకుంటున్నాను కాబట్టి అక్కడ 5 దగ్గర యాడ్ అవుతుంది ఈ లైన్ అనేది. స్ట్రేట్గా తీసుకోవాలి. ఈ విధంగా కలీస్ మనం ఎన్ని కావాలనుకున్నా రెడీ చేసుకోవాలి. నా శారీతో అయితే 15 వచ్చినాయండి. ఇంకా యాక్చువల్గా ఇంకా ఎక్కువ వస్తే ఇంకా బాగుంటుంది. కలీస్ కంటే మెయిన్ కింద 10 అనుకున్నాను కాబట్టి అది 15 అనేది పెట్టుకుంటే ఇంకా ఎక్కువ గేర్ వస్తుందండి. ఈ విధంగా మనం మెయిన్ క్లాత్ తీసుకొని దానిపైన మనం ఐరన్ చేసుకోవాలండి. నీట్గా ఐరన్ చేసుకున్న తర్వాత
కట్ చేసుకోవాలి. నేను శారీని 15 ఇంచెస్ మనం ఏదైతే 45 అనుకున్నామో 45 అనేది విడిగా పీసెస్ కింద కట్ చేసేసుకున్నాను ముక్కలు ముందుగానే, ఎందుకంటే కరెక్ట్గా రావడం కోసం. ఇప్పుడు లెంత్ ఒకటి మనం మెయిన్ ఫస్ట్ లెంత్ తీసేసుకోవాలి, తర్వాత కలీస్ అనేది కట్ చేసుకోవాలి. ఈ విధంగా జాయిన్ చేసుకోవాలండి. రైట్ సైడ్ నుంచి స్టిచ్ చేస్తే అది రాంగ్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఈ విధంగా చిన్నవనేది అన్నీ పైకి రావాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చూద్దామండి. రైట్ సైడ్ రాంగ్ సైడ్ అనేది కలిపి చూసుకొని కలుపుకోవాలండి. అంటే ఇలాంటి ఫ్లోరల్ డిజైన్లో కొంచెం కనిపెట్టడం కష్టంగానే ఉంటుంది. నెక్స్ట్ లైనింగ్ యొక్క కలిసి కూడా ఈ విధంగానే కలుపుకోవాలండి, స్టిచ్ చేసుకోవాలి. కలిపి 3 అనేది వస్తాయి, మొత్తం 6 కలిసి ఉంటుంది. ఇప్పుడు అంచులు హోల్డ్ చేసి కుట్టుకుందామండి. నేను హార్స్ వైర్ అనేది యూజ్ చేశాను. ఇది నార్మల్గా టైలరింగ్ ఐటమ్స్ దొరికే షాప్లో ఈజీగానే దొరికేస్తుందండి, హోల్సేల్ షాప్లో కూడా దొరుకుతాయి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. టోటల్గా మెయిన్ బేస్ క్లాత్కి కూడా నేను ఇదే స్టిచ్ చేశాను, లైనింగ్కి కూడా ఈ మెటీరియలే యూజ్ చేశాను. మళ్ళీ దాన్ని డబుల్ ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుందండి. దీనికి మ్యాచింగ్ అవసరం లేదండి, ట్రాన్స్పరెంట్ కలర్ కాబట్టి నెట్కి వేసినా కూడా సూట్ అవుతుంది, నెట్ క్లాత్కి కూడా. ఇప్పుడు జిప్ వేసుకుందాం అండి. రైట్ సైడ్ నుంచి ఈ విధంగా వేసుకోవాలి. జిప్ వేసుకోవాలంటే ముందు వేస్ట్ బెల్ట్ కంటే ముందు జిప్ వేసుకోవాలి. బెల్ట్ వేసుకున్న తర్వాత అనేది కొంచెం కంఫర్టబుల్గా ఉండదు. ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా జిప్ వేసుకోవాలండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నటువంటి జిప్ ఎక్స్ట్రా క్లాత్ని మనం కట్ చేసుకోవచ్చు. ఫీజింగ్ కోసం అనేది డబుల్ ఫోల్డ్లో నేను వేస్ట్ బెల్ట్ కోసం ఫీజింగ్ యూస్ చేశాను. 2 ఇంచెస్ మైనస్ చేశాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది స్టిచ్చింగ్ కోసం కలిపి ఒక 5 ఇంచెస్ తీసుకోవాలండి. నేను రౌండ్గా తీసుకుంటున్నాను మొత్తం టోటల్గా. ఈ విధంగా 5 ఇంచెస్లో అనేది తీసుకోవాలి. దానిపైన ఫీజింగ్ పెట్టి మనం ఐరన్ చేసుకోవాలండి, అప్పుడు అనేది నీట్గా అది స్టిచ్ అవుతుంది. ఇట్లా షైనింగ్ వైపు ఉండింది రైట్ సైడ్, అది మనం క్లాత్ వైపు పెట్టి ఐరన్ చేయాలి. ఇప్పుడు క్లాత్కి అనేది అది అతుక్కుపోతుంది. ఇప్పుడు మన స్టిచ్చింగ్ ఈజీగా ఉంటుంది. నెక్కి కూడా ఈ విధంగానే డిజైన్ అనేది చేసుకుంటారు. బెల్ట్ అనేది మనం రైట్ సైడ్ నుంచి వేసి రాంగ్ సైడ్కి ఫోల్డ్ చేద్దామండి. ఈ విధంగా ఎడ్జెస్ అనేది ఫోల్డ్ చేసి మడత పెట్టుకోవాలి, కుట్టుకోవాలి. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. పైన ఫీజింగ్ పైన కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను. అప్పుడు మనకి వేస్ట్ అనేది బెల్ట్ అనేది నీట్గా వస్తుంది ఫినిషింగ్. ఈ విధంగా రాంగ్ సైడ్ కూడా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి. దీన్ని మళ్ళీ మనం ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా వచ్చేస్తుంది. సైడ్ అనేది కలిపేసుకున్న తర్వాత మనం ఈ విధంగా హుక్స్ అనేది పెట్టుకోవాలండి. వేస్ట్ రౌండ్ తనకి ఎంత సరిపోతుందో దాని ప్రకారం హుక్స్ వేసుకోవాలి. ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.